నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతా ఉన్నాయి. సో మరి సొంత పార్టీ ముఖ్యమంత్రినే కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. సో మరి ఏం జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో? ఒక పక్క మంత్రి పదవి అని చెప్పేసి ఒక వార్త వస్తూ ఉంది. ఇలా అనేకరమైన సందేహాలు అయితే వస్తూ ఉన్నాయి. సో మరి మాట్లాడదాం ఇదే అంశంపై. మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు వెంకట్ నాయక్ ఉన్నారు. మరి అంటే కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతూ ఉందని అన్న నమస్తే. సో మరి మీ కాంగ్రెస్ పార్టీలో ఇంతకుముందు బీజేపీలో చూసినాం, బీఆర్ఎస్ పార్టీలో చూసినాం, సొంత పార్టీ నాయకులు సొంత పార్టీ వాళ్ళ మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మీ అధికార పార్టీలో కూడా స్వయాన ముఖ్యమంత్రిని మీ పార్టీ ఎమ్మెల్యే విమర్శిస్తూ ఉన్నారు కొన్ని అంశాలపై. ఏం జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీలో అన్న? బేసిక్గా రాజకీయ పార్టీలో ఆశావాహులు ఎక్కువ ఉంటారు, అధికార పార్టీలో కొంచెం ఆశలు ఎక్కువ ఉంటాయి. బేసికల్గా ఆశలు ఎక్కువ ఉంటాయి, ఆశలకు తగ్గట్టు మాకు అవకాశాలు కావాలని కూడా ఉంటుంది. రాజగోపాల్ రెడ్డి గారు కూడా సీనియర్ నాయకులు, అక్కడ మునుగోడు ప్రజల దగ్గర మంచి బలం ఉన్న నాయకుడు. సో అలాంటి సందర్భాల్లో కొంతవరకు ఆయనకు కూడా పదవి ఇచ్చే విషయంలో కొన్ని ఈక్వేషన్స్, సామాజిక సమీకరణలు కావచ్చు, జిల్లా వ్యవహారం కావచ్చు, లేకపోతే వాళ్ళ కుటుంబం సంబంధించిన ఒక కుటుంబం నుంచి ఆల్రెడీ ఒకళ్ళకి వచ్చింది కాబట్టి ఇంకో వ్యక్తికి ఇవ్వడంలో కొంచెం పార్టీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇంకోటి కూడా మీరు చూడాలి. నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం నుంచి వాళ్ళు సీనియర్ లీడర్స్. వాళ్ళు యాక్చువల్గా నార్మల్ కోటాలోనే వాళ్ళకి భర్తీ అవుతుంది. అయినా సరే సోషల్ ఈక్వేషన్స్ ఉంటుంది కాబట్టి రాజగోపాల్ రెడ్డి గారికి కనుక ఇస్తే మాత్రం ఒక జిల్లా నుంచి ముగ్గురు రెడ్డి సామాజిక వర్గం నుంచి నాయకులకి మంత్రి పదవి ఇచ్చినట్టే ఒక రాంగ్ ఇండికేషన్ పోతుంది. అందుకోసమే పార్టీ ఆలోచిస్తుంది. అంతే తప్ప వారి నాయకత్వ పటిమ పట్ల పార్టీకి ఎటువంటి అనుమానం లేదు, పార్టీకి ఎటువంటి వివక్ష కూడా లేదు. అంటే గతంలో మరి ఇదే కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మరి హామీ ఇవ్వడం జరిగింది, మరి అప్పుడు తెలియలేదా ఈక్వేషన్ అని కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు. ఏం చెప్తారు మరి? నవీన్ గారు, అర్హతలను బట్టి హామీ ఇవ్వడం జరుగుతుంది. హామీ ముఖ్యమా, సామాజిక న్యాయం ముఖ్యమా? హామీ ముఖ్యమా, రాజకీయంలో ఏది మన ఈక్వేషన్స్ ముఖ్యమా అనుకున్నప్పుడు అన్నిటికంటే పార్టీ ఒక సిద్ధాంతం మీద పనిచేస్తుంది. ఆ సిద్ధాంతాలకు అనుగుణంగానే వ్యక్తులకు పదవులు ఇవ్వడం కానీ, ఆ సిద్ధాంతాలకు అనుగుణంగానే వ్యక్తులను ప్రమోట్ చేయడం కానీ లాంటివి జరుగుతుంటుంది. సో ఇక్కడ మీరు ప్రధానంగా ఒకటైతే అర్థం చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ డే 1 నుంచి వారికి హామీ ఇచ్చినట్టు చాలామంది కూడా హామీ ఇచ్చినట్టు ఉంటుంది. కాకపోతే ప్రజల దగ్గర కాంగ్రెస్ పార్టీ బలాలు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఎంత ముఖ్యమనే విషయానికి వచ్చినప్పుడు ఎవరికి ఎక్కడికి అడ్జస్ట్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఉమ్మడి హైదరాబాద్లో కానీ లేకపోతే రంగారెడ్డి జిల్లా ఇంతవరకు ఫిల్ కాలే. ఇవి రెండు ఫిల్ అవ్వాల్సిన అవసరం ఉంది. నిజామాబాద్ జిల్లా నుంచి కూడా ఫిల్ కాలే, ఇది కూడా ఫిల్ అవ్వాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ విషయం మీరు నవీన్ గారు అర్థం చేసుకోండి. కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చినప్పుడు ఎక్కువ మంది దళితులకి, ఎక్కువ మంది బీసీ వర్గ ప్రజలకు, ఇది ఎమ్మెల్యేలకు అవకాశం ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. భవిష్యత్తులో కూడా ఎస్సీ ఎస్టీ బీసీల రిప్రజెంటేషన్ ఎక్కువ ఉండాలని కోరుకుంటున్న సిచ్యువేషన్స్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ యథాలాపంగా ఏదో పాత తరంగా ఒక కమ్యూనిటీకే ఎక్కువ డామినేషన్ ఉన్న సందర్భంలో వాళ్ళని మళ్ళీ ప్రమోట్ చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ రిస్క్ తీసుకోదలుచుకోలే. రాజగోపాల్ రెడ్డి గారి విషయానికి వచ్చినప్పుడు హామీ ఇచ్చి ఉండొచ్చు, మాకు పర్సనల్గా ఆ విషయం తెలియదు. కాకపోతే వారికి ఆశ ఉండొచ్చు కానీ నాకు ఆశ ఉంది అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి పట్ల విమర్శించి మాట్లాడడము, లేదా పార్టీని విమర్శించి మాట్లాడడం ఏదైతే ఉందో అది ప్రజలకు రాంగ్ ఇండికేషన్ పోతుంది. ప్రధానంగా మీరే చెప్తా ఉన్నారు, మీ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేసింది, ప్రభుత్వం మీద ఎలాంటి వ్యతిరేకత లేదని చెప్పేసి ఒక పక్క మీరు చెప్తా ఉంటే, సొంత మీ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెప్తా ఉన్నారు ప్రభుత్వం మీద వ్యతిరేకత చాలా వరకు ఉంది, 6 గ్యారెంటీలు ఎక్కడ అమలు కావట్లేదు అని చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? మీరు లాస్ట్ వాడిన మాట అయితే ఆయన వాడలేదు. ప్రజల మీద వ్యతిరేకత కనుక ఉండుంటే ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు ప్రతి ఇంటికి ప్రతి గడపకు వెళ్ళగలుగుతున్నారు. వ్యతిరేకత ఉండుంటే అక్కడ కూడా వ్యతిరేకత వచ్చేది, కానీ ఆ వ్యతిరేకత లేదు. అది కేవలం బీఆర్ఎస్ పార్టీ వాపును బల్పనుకొని వాళ్ళ సోషల్ మీడియాలో ఒక రాంగ్ ప్రచారాన్ని తీసుకొచ్చి కేవలం వికృత ఆనందం పొందాలి. గౌరవ ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ విధి విధానాల మీద టార్గెట్ చేస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ ఎదుగుతుంది బయటకు వస్తుందని చెప్పి వాళ్ళు ఆలోచించుకున్నారు. దాన్ని పట్టుకొని మనం కూడా వ్యతిరేకత ఉందని అనుకోవడానికి లేదు. ప్రతి గ్రామంలో ఇప్పటికీ చెప్తాం కదా, 10 సంవత్సరాల్లో మీ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళని, మా కేవలం 2 సంవత్సరాల కాలంలో లబ్ధి పొందిన వాళ్ళను మనం డేటా తీసుకుందాం. ఎంతమంది రైతులు బెనిఫిట్ పొందిరు, ఎంతమంది ఇంద్రమ్మ విల్ల విషయంలో బెనిఫిట్ పొందిరు, ఎంతమంది విద్యార్థులు నిరుద్యోగులు బెనిఫిట్ పొందిరు, ఎంతమంది ఎవరైతే దళిత గిరిజన బిడ్డలు బెనిఫిట్ పొందిరు అని చెప్పి ఒకసారి మనం డేటా తీసుకుంటే మనకు మనకు తెలిసిపోతుంది.
సో ఇక్కడ మీరు ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అసమ్మతులకు అసంతృప్తులకు ఏది మినహాయింపు ఏం కాదు. కాంగ్రెస్ పార్టీలో డే 1 నుంచి ఇంటర్నల్ డెమోక్రసీలో భాగంగా చాలామంది మాకు ఇది కావాలని అడిగిన సందర్భాలు ఉండే. చాలామందికి ప్రజలు కొంతవరకు అవకాశం ఇవ్వకపోతే పార్టీ కొంతవరకు అవకాశం ఇవ్వలే. సో అవకాశం ఇచ్చి సడన్గా వచ్చి బయటికి లీడర్గా ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు చూడండి, వాకాటి శ్రీహరి గారు లాంటి ఒక బీసీ నాయకుని ఈరోజు మేము మంత్రి చేయగలిగినాం. అడ్లూరు లక్ష్మణ్ లాంటి ఒక దళిత నేతను మేము మంత్రి చేయగలిగినాం. ఫస్ట్ సారి గెలిచారు వీళ్ళు. సో వాళ్ళని మేము మంత్రి చేయగలిగినాం. అదేవిధంగా సామాజిక సమీకరణలో భాగంగా ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళందరినీ సముచిత స్థానం ఇవ్వాలని చెప్పి పార్టీ కోరుకుంటుంది. ఇంకా నెక్స్ట్ 3 స్థానాలు రావాల్సిన అవసరం ఉంది. ఒక ఉమెన్ రిప్రజెంటేషన్ ఉండాలని కోరుకుంటున్నాం, ఒక ముస్లిం రిప్రజెంటేషన్ ఉండాలని కోరుకుంటున్నాం, అదేవిధంగా ఇంకో ఎస్టీ రిప్రజెంటేషన్ ఉంటే బాగుంటుందని కోరుకుంటాం. ఇన్ని ఈక్వేషన్స్లో భాగంగా మళ్ళీ నాకు రాలేదని అనుకుంటే ఇప్పుడు మీరు చూడండి, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతులని మనం పేరు పెట్టుకుంటాం. మన ఫ్లెక్సీలో కానీ మన వాల్ పోస్టర్స్లో కానీ అన్నిటి చోట బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతులను పెట్టుకుంటాం. సో అప్పర్ క్యాస్ట్లో రెడ్డి కమ్యూనిటీలో కానీ లేకపోతే వెలమ కమ్యూనిటీలో కానీ వీళ్ళ ఆశయం వీళ్ళ దృక్పథం బడుగు బలహీన వర్గాల ఆశల కోసమే వాళ్ళ ఉన్నతి కోసమే పనిచేస్తామని అనుకున్నప్పుడు వాళ్లకు మంత్రి పదవి ఇచ్చే విషయంలో మీరు ఇంకా లిబరల్గా ఉండి వాళ్ళకి సపోర్ట్ చేసేటట్టు ఉండాలి. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు మాకు ఇవ్వట్లేదని ఏదైతే ఉందో ఆ అర్థానికి ఏదైతే ఆ పదం ఉంటుందో దానికి అర్థం ఉండదు. ఎప్పుడైనా సరే ఒక్కటి చెప్తున్నా, ఇప్పుడు ప్రతి ఊరికైనా ఒక పెద్ద మనిషి ఒక రెడ్డి కమ్యూనిటీ రూపంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అరే పెద్ద మనిషి మనకు న్యాయం చేస్తారు అనుకున్నప్పుడు నాకే కావాలని ప్రతిదీ కనుక పెద్ద మనిషి కనుక అనుకుంటే మాత్రం ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర దీనివల్ల పార్టీకి డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఉండదు, అసలు ఉండదు. ఇప్పుడు ఈరోజు కొత్తగా రాజగోపాల్ రెడ్డి గారు అంటుంటే పార్టీకి డ్యామేజ్ జరిగేదేమో, కానీ ఎప్పుడు వాళ్ళ అసంతృప్తిని చెప్తూనే ఉన్నారు, విలవించుకుంటూనే ఉన్నారు. ఏమో అసంతృప్తి అంటే ఆయన ఆశకు తగ్గట్టు కూడా వెనకాడను. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంని మొత్తం ప్రభుత్వాన్ని మునుగోడుకు తీసుకొచ్చిన కెపాసిటీ నాది, రాజీనామా కూడా వెనకాడనని మాట్లాడతాను. ఒకవేళ ఎట్లా ఉంటుంది మరి రాజీనామా చేస్తే కాంగ్రెస్ పార్టీ? లేదు నవీన్ గారు, ఈ విషయాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. రాజీనామా కూడా వెనకాడనంటే సోషల్ మీడియాలో కానీ ప్రజల నుంచి కానీ మంత్రి పదవి రాలేదు కాబట్టి మీరు మాట్లాడుతున్నా అని చెప్పి ఎప్పుడైతే ఆ మాట వచ్చిందో ఆ మాటను బ్రేక్ చేయడానికి ఆయన అన్నారు. అంతే తప్ప నేను మంత్రి పదవి కోసం రాజీనామా కూడా వెనకాడని చెప్పి ఆయన అనలే. సో ఒకటి, రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వాన్ని, రాజగోపాల్ రెడ్డి గారి యొక్క ఏదైతే విజన్ ఉందో ప్రజల దగ్గర ఆయనకున్న చరిష్మాని ఎక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ వ్యక్తులుగా కార్యకర్తలుగా ఎవ్వరూ తప్పడానికి లేదు. కానీ ఒకటే మాట, మీ ఆశను కానీ మీకున్న ఆశయాన్ని కానీ పేద బడుగు బలహీన వర్గాల కోసం మీరు త్యాగం చేసిన రోజు ఆటోమేటిక్గా మీకు కూడా చిరస్థాయిలో నిలబడతారు. పేదోళ్ళు అంటే ఏది ఎస్సీ ఎస్టీ బీసీల కోసం వాళ్ళు పదవిని త్యాగం చేస్తున్నారని చెప్పి చెప్పుకోవడానికి కూడా ఉంటుంది. అలాగని చెప్పి మీకు పార్టీ సముచిత స్థానం ఇవ్వడం అసలు కానే కాదు. 100% మీకు కూడా పార్టీ సముచిత స్థానం ఇస్తుంది. ఏం చెప్తారు మరి? మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో డిజిటల్ మీడియా మీద జర్నలిస్టులపై కొంతమంది మాట్లాడిన వ్యాఖ్యల్ని కూడా అటు డిజిటల్ మీడియాకు సంబంధించిన జర్నలిస్టులు ఖండించారు, మీ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా ఖండిస్తూ ఉన్నారు. తప్పు అట్లా మాట్లాడమని చెప్పి చెప్తా ఉన్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు మరి ఆ వ్యాఖ్యలు? ఏం చెప్తారు? నవీన్ గారు, ఇప్పుడు ఏయో టీవీ ఉంది, మేము అనుకుంటున్నాం ఇది క్రెడిబిలిటీ కలిగిన ఛానల్ అని అనుకుంటున్నాం. 3 రంగుల జెండా బట్టి సింగమూలే కదిలినాడు అని చెప్పి మన రేవంత్ అన్న గురించి ప్రతి స్టేజ్ మీద పాట వచ్చినప్పుడు ముందుగా ఏయో టీవీ లోగో ఫస్ట్ అది ఆ మ్యూజిక్ వస్తుంది. సో ఎంతోమంది డిబేట్స్ ద్వారా ఎంతోమంది కొత్త యువ నాయకత్వాన్ని ఎంకరేజ్ చేసుకుంటున్న దాకా వచ్చిన సందర్భం ఉండే. ఇప్పుడు ఇదే లోగో పట్టుకొని మీ పేరు చెప్పి ఏయో టీవీ అని ఉంటే దాన్ని ఏయో టీవీ 2 అని పెట్టి ఎవరైనా మీ దాని నుంచి ఒక ఎంప్లాయీ తీసుకుపోయి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే మీరు ఊరుకుంటారా? అది సంస్థకు బ్యాడ్ నేమ్ కదా. ఇప్పుడు ఒక ఏయో టీవీ సంస్థ ఉంది, ఆ సంస్థ అథెంటికేటెడ్గా నవీన్ గారిని ఒక రిపోర్టర్గా ఒక యాంకర్గా తీసుకున్నప్పుడు ఆ రిపోర్టర్ యాంకర్ ఎనాలిసిస్ చేసేటప్పుడు ఆయన కనుక జర్నలిస్ట్ అయితే జర్నలిస్ట్ అని, యాంకర్ అయితే యాంకర్ అని ఉంటారు. ఇప్పుడు మీరు యాంకర్ నవీన్ అని చెప్పుకుంటారు కానీ జర్నలిస్ట్ నవీన్ గారు అయితే చెప్పుకోరు కదా. ఇన్ కేస్ యాంకర్ అయినా జర్నలిస్ట్ అయినా మీకు క్రెడిబిలిటీ ఉన్నప్పుడు మీ క్రెడిబిలిటీ బేస్ చేసుకుని మీరు మాట్లాడదాం అనుకున్నప్పుడు క్రెడిబిలిటీ మిస్ అయ్యి, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొంతమంది నేను పేరు చెప్పాను, పర్టికులర్గా ఒక వ్యక్తినే టార్గెట్ చేస్తారు. ఆ వ్యక్తి ఏమైనా లోపాలు చేసినా తప్పు చేసినా టార్గెట్ చేసినంటే ఆ వ్యక్తిని టార్గెట్ చేస్తే ఇంకో వ్యక్తి ఎక్కర్లు ఏది మెప్పు పొందుతానని అనుకుంటారు. అలా ఏ రోజైనా ఏటి అట్లా చేసిందా? చేయలేదు కదా. ఇక్కడ మీరు ఒకటే అర్థం చేసుకోండి, కొన్ని క్రెడిబిలిటీ ఉన్న ఛానల్ని బేస్ చేసుకుని వారు ఎక్కడ మాట్లాడలేదు. కానీ వారు జర్నలిస్ట్ ముసుగులో కేవలం టార్గెటే పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మాట, జర్నలిజం అంటే ఏంటి నవీన్ గారు? ఇట్స్ 4th estate. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గొంతు వినిపించాలి, బీజేపీ పార్టీ గొంతు వినిపించాలి, బీఆర్ఎస్ పార్టీ గొంతు వినిపించాలి. వీళ్ళందరూ గొంతు పార్టీల పరంగా వినిపిస్తే ప్రజల గొంతు కూడా వాళ్ళ సమస్యల రూపేణా వినిపించగలిగిన బాధ్యత 4th estateగా ఒక మీడియాకు ఉంటుంది, సోషల్ మీడియాకు ఉంటుంది. మేము ఎక్కడ తప్పుపడతలేం. కానీ సోషల్ మీడియాని కేవలం ఒక వ్యక్తిని ప్రసన్నం చేసుకోవడం కోసమో ఒక వ్యక్తిని విమర్శించడానికి పెట్టుకుంటే తప్పు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని విమర్శించారు అనుకోండి, సేమ్ 10 సంవత్సరాలుగా పరిపాలించిన కేసీఆర్ గారిని కూడా విమర్శించండి. ఇట్స్ కమ్ అండర్ జర్నలిజం. రేవంత్ రెడ్డి గారిని ప్రైజ్ చేశారు అనుకోండి, అదేవిధంగా కేసీఆర్ గారిని కూడా ప్రైజ్ చేయండి. ఎవరు వద్దంటారు?
ఏది గుడ్డిగా కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసినా తప్పే, గుడ్డిగా బీఆర్ఎస్ పార్టీని సపోర్ట్ చేసినా తప్పే, గుడ్డిగా బీజేపీ పార్టీని సపోర్ట్ చేసినా తప్పే. దీనివల్ల కాంగ్రెస్ పార్టీకో లేకపోతే గౌరవ ముఖ్యమంత్రి గారికో లేకపోతే మాలాంటి వాళ్ళకి ఇబ్బంది వచ్చేది కాదు. ఇది ప్రజాస్వామ్యానికి ఇబ్బంది. డెమోక్రసీ అనగానే లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, దాంతోపాటు జ్యుడిషియరీ మూడు వ్యవస్థలతో పాటు ప్రధానంగా మీడియా అనేది ఒక ఫోర్త్ ఎస్టేట్గా పనిచేస్తుంది, 4 ఎస్టేట్లు అవి. సో దీని యొక్క క్రెడిబిలిటీని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. కాబట్టి ఎవరైతే జర్నలిజం పేరుతో, మీడియా పేరుతో వ్యవస్థల్ని పక్కదారి పట్టించి కేవలం వాళ్ళ ఉనికి కోసం పోరాడుతున్నారో వారిని ఉద్దేశించి మాత్రమే రేవంత్ రెడ్డి గారు అన్నారు. దీన్ని తెలంగాణ సమాజం కూడా అట్లాగే అర్థం చేసుకోవాలి. ఓకేనా, థ్యాంక్ యూ.